ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలోని మొదటి అంతస్తులో ఒక భాగం పైకప్పు ఇటీవల వర్షాలకు కుప్పకూలడంతో సిబ్బంది విధులకు అంతరాయం కలుగుతోంది. దీంతో మొదటి అంతస్తులోని పలు శాఖలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే జిల్లా పరిషత్ కార్యాలయంలోని జీపీఎఫ్కు సంబంధించిన గదులు పరిసరాలు వినియోగంలో లేకపోవడంతో అక్కడికి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని తరలిస్తున్న కారణంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మనకు కలెక్టర్ కాంప్లెక్స్ పాక్షికంగా మొన్న వర్షాలకు కూలిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని కార్యాలయాలని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భవనాల్లోకి షిఫ్ట్ చేయడానికి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలో జిల్లా పరిషత్లో ఏదైతే వినియోగంలో లేని జీపీఎఫ్కి సంబంధించిన ప్రిమిసెస్ని మనము తహసీల్దార్ అర్బన్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడున్న సామాగ్రి అంతా కూడా ఇక్కడున్న రికార్డ్ అంతా కూడా మేము మా పార్కింగ్ స్లాట్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పైన ఆర్డీఓ గారికి మొదలు చెప్పడం జరిగింది, కానీ తర్వాత ఆర్డీఓకి సంబంధించి ఇంకా ప్రత్యామ్నాయ కార్యాలయ భవనాన్ని వాళ్ళు సమకూర్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి తహసీల్దార్ అర్బన్ గారికి మేము ఇవ్వడం జరిగింది. మనకు కలెక్టర్ కాంప్లెక్స్ పాక్షికంగా మొన్న వర్షాలకు కూలిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని కార్యాలయాలని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భవనాల్లోకి షిఫ్ట్ చేయడానికి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలో జిల్లా పరిషత్లో ఏదైతే వినియోగంలో లేని జీపీఎఫ్కి సంబంధించిన ప్రిమిసెస్ని మనము తహసీల్దార్ అర్బన్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడున్న సామాగ్రి అంతా కూడా ఇక్కడున్న రికార్డ్ అంతా కూడా మేము మా పార్కింగ్ స్లాట్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పైన ఆర్డీఓ గారికి మొదలు చెప్పడం జరిగింది, కానీ తర్వాత ఆర్డీఓకి సంబంధించి ఇంకా ప్రత్యామ్నాయ కార్యాలయ భవనాన్ని వాళ్ళు సమకూర్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి తహసీల్దార్ అర్బన్ గారికి మేము ఇవ్వడం జరిగింది. మనకు కలెక్టర్